ఆశ ఏంట్రా? నీకు భార్య వస్తుంది, బంధువులుంటారు. నిన్న రాత్రి విజయ్ గారికి విషయం తెలిసిపోయిందా? అంత భయపడాల్సిన అవసరం లేదు కృష్ణ. విజయ్ కూడా మీ ప్రేమ విషయంలో పాజిటివ్ గానే ఉన్నాడు. నేను సిటీకి వెళ్ళాక ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం జరగలేదు కదా? ఏ ప్రాబ్లం జరగలేదు, అంతా హ్యాపీ. మీరు హ్యాపీగా ఉన్నారు వదినా? మీరు నిజంగానే హ్యాపీగా ఉన్నారు వదినా? అంటే అంటే ఈ ఇంట్లో మీరు సంతోషంగా ఆనందంగా ఉంటున్నారా లేదా అని. లేకేం, ఇక్కడ నాకు ఏ లోటు లేదు. నేను సంతోషంగా ఆనందంగానే ఉన్నాను. కానీ ఎందుకో మీరు అలా లేరనిపిస్తుంది వదినా. ఎందుకో మీరే చెప్పాలి. కొన్నాళ్లు బట్టి మీరు కంగారుగా భయంగా ఉండడం నేను గమనించాను. మీలో ఏదో తెలియని అభద్రతా భావం ఉన్నట్టు, ఎందుకో మీరు నిరాశగా ఉన్నట్టు నాకు అనిపించింది. బాగా డల్ అయ్యారు కూడా. అది అలాంటిదేం లేదు, నేను బానే ఉన్నాను. బాగా ఉండడానికి బాగానే ఉండడానికి తేడా చాలా ఉంది వదినా. మీరేం చెప్తున్నారో నాకు. బాగానే ఉండటం అంటే సంతోషాన్ని నటించడం, లోపల బాధపడుతూ పైకి నవ్వుతూ ఉండడం, లైఫ్ని అడ్జస్ట్ చేసుకోవడం, జరిగే ప్రతి సంఘటనకు రాజీ పడ్డం. బాగా ఉండటం అంటే వదినా, నీకు నువ్వుగా బతకడం, నీకేది కావాలో దాన్ని తీసుకోవడం, మనసు లోపల బయట ఒకేలా ఉండడం, నిజంగా సంతోషంగా ఉండడం. బాగానే ఉండడంలో బాధ ఉంది వదినా, బాగా ఉండడంలో సంతోషం ఉంది. నువ్వెలా ఉన్నావు? మీ అన్నయ్య నాకు సంతోషంగా ఉండడమే నేర్పారు. అయితే నువ్విప్పుడు హ్యాపీగా ఉన్నావా? నేను బాధపడ్డం ఆయనకు నచ్చదని మీరే అన్నారు. అదే నిజమైతే మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను వదినా. మీతో ఆ విషయాలు మాట్లాడొచ్చా? చెప్పండి. నేను చెప్పే విషయాలు నీ గురించి వదినా. పేదరికంలో పుట్టి చదువు కోసం ఆరాటపడి ఓ గురువు సాయంతో చదువుకొని ఆ గురువుకు గురుదక్షిణ ఇవ్వాలని చిన్న వయసులోనే పెద్ద నిర్ణయం తీసుకుని ఈ ఇంటికి ఒక కోడలు వయ్యావు, ఈ వంశానికి ఒక వారసునిచ్చావు. ఏ ఆడపిల్ల చేయని సాహసాన్ని, త్యాగాన్ని నువ్వు చేశావు. నీ రుణాన్ని ఈ ఇల్లు ఎప్పటికీ తీర్చుకోలేదు వదినా. అంతా సవ్యంగా ఉండుంటే అన్నయ్యతో నువ్వు ఆనందంగా ఉండేదానివి. నీ వర్తమానం, భవిష్యత్తు సంతోషంగా ఉండేవి. కానీ అనుకోనివి జరిగాయి. అన్నయ్య మనందరినీ విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు విజయ్? ఎందుకంటే నీ భవిష్యత్ ఏమిటన్నది ఇప్పుడే నిర్ణయించుకోవడానికి. అన్నయ్య లేకపోవడం మనందరికీ లోటే, కానీ అందరికన్నా నీకు పెద్ద లోటు వదినా. పెద్దదంతో పోలిస్తే నీ జీవితం అన్నయ్యతో ముడిపడిన వెంటనే విడిపోయింది. అంతేకాదు, అన్నయ్య లేకపోయినా ఉన్నాడన్న భ్రమలో తనకు తాను ఓ ప్రపంచాన్ని సృష్టించుకొని అన్నయ్య ఊహలతో పెద్దదను బతుకుతోంది. కానీ అన్నయ్యే ప్రపంచంగా వచ్చిన నీకు అన్నయ్య లేని ప్రపంచం
శూన్యంగా ఉంటుంది వదిన. అది కాదు. నన్ను చెప్పని వదిన. నేను అమ్మాయిని కాకపోవచ్చు, కానీ ఒక ఆడదాని మనసును అర్థం చేసుకోలేని వాడినైతే కాదు. నీకు రుణపడ్డ ఈ ఇంట్లో నేను కూడా ఒక మనిషిని. ఈ ఇంటికి ఎంతో ఇచ్చింది నీకు. ఈ ఇల్లు ఏమి ఇవ్వలేకపోతుందే అని ఆలోచిస్తున్నాను. ఈ ఇల్లు నాకు ఏమి ఇవ్వకపోవడం ఏంటి? నా పేదరికం పోయింది. ఈ ఇంటి కోడలనే పెద్దరికం వచ్చింది. సమాజంలో ఒక హోదా వచ్చింది. ఇంకేం కావాలి నాకు? ఇవన్నీ ఎవరి వల్ల అయితే నీకు వచ్చాయో ఆ మనిషి ఇప్పుడు లేడు కదా వదినా. ఏమంటున్నారు? మీరు సంతోషంగా ఉండాలంటున్నాను. ఇంతటితో మీ జీవితం ఆగిపోకూడదని అంటున్నాను. ఈ 4 గోళ్ల మధ్య మీ భవిష్యత్తు బందీ కాకూడదంటున్నాను. మీకంటూ కొన్ని కలలు ఉంటాయి, ఆశలు కోరికలు ఉంటాయి, ఆశయాలు లక్ష్యాలు కూడా ఉంటాయి. వాటిని మీరెందుకు నెరవేర్చుకోకూడదు? వాటి కోసం మీ బతుకును ఎందుకు మార్చుకోకూడదు? అవి ఏవైనా కావచ్చు. బాగా చదువుకోవడం కావచ్చు, ఉద్యోగం చేయడం కావచ్చు, ఇంకా పేదరికంలోనే ఉన్న మీ కుటుంబాన్ని ఆదుకోవడం కావచ్చు, ఇంకా అన్నయ్య స్థానాన్ని మరొక మంచి మనసుకు అంకితం ఇవ్వడం కావచ్చు. నీ లక్ష్యం ఏదైనా సరే దానికి ఇల్లు అండగా ఉంటుంది వదినా. నీ కలల్ని, ఆశల్ని, కోరికల్ని ఈ ఇల్లు సపోర్ట్ చేస్తుంది. నీకేం కావాలన్నా అడిగే హక్కు నీకు, ఇచ్చే బాధ్యత మాకు ఉన్నాయి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను అంగీకరిస్తాను వదినా. అమ్మని పెద్దదిని నేను ఒప్పిస్తాను. నీకెలాంటి సాయం కావాలన్నా నేను అండగా నిలబడతాను వదినా. ఈ ఇల్లే నీకు గమ్యం కాదు, ఇదొక మజిలీ మాత్రమే. ఇక్కడి నుంచి నువ్వు మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాలన్నదే నా కోరిక వదినా. తుఫాన్ వచ్చి చెట్టు మీద గూడు చెదిరిపోతే ఆ పక్షులు మళ్లీ గూడు కట్టుకుంటాయే తప్ప గూడు చెదిరిందని గుండె చెరువు చేసుకో. నువ్వో మనిషివి. నీకు చేయూతనిచ్చే సాటి మనుషులు చాలా మంది ఉన్నారు. ముక్కలైన నీ కలల్ని మళ్లీ నువ్వు మొదటి నుంచి కట్టుకునే ప్రయత్నం చేయొదనా. ఇదే నేను నీకు చెప్పదలుచుకున్నాను. వదినా, సిటీ నుంచి వస్తూ పింకీకి ఒక బాబీడాల్ తీసుకొచ్చాను. ఆ అందమైన బొమ్మ తల్లో మరింత అందమైన ఒక పువ్వు ఉంది. ఆ పువ్వుని పింకీ పీకి పారేయబోతుంటే ఎందుకని అడిగాను. పిన్ని తల్లో లేని పువ్వు ఈ బొమ్మకెందుకు అని అడిగింది. అప్పుడు నేను పిన్ని తల్లో పువ్వు ఉండొచ్చమ్మా అన్నాను. ఉండొచ్చు కదా వదినా, ఉంటేనే బాగుంటుంది.
ఇలా 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 ఎలాగో అలా మొదలైంది కదా నా ప్రేమ కథ. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరు. ఏ ఇల్లంతా ఎంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఇద్దరూ ఇంట్లో లేరా? షికారు కోసం సిటీకి వెళ్ళారా? సిటీలో ఏదైనా సినిమాకి వెళ్ళారా? అది హిట్ సినిమాను ఫ్లాప్ సినిమాను? హిట్ సినిమాలైతే జనాలుంటారు, ఫ్లాప్ సినిమా అయితే నా లైఫే ఫ్లాప్. నిజంగా వెళ్ళిపోయారా? మళ్ళీ వెనక్కి వస్తారో రారో? నా పరువు మర్యాద గాల్లో కలిసిపోతాయి. ఏ గంగా, ప్రభాస్ ఏయ్ అబ్బా త్వరగా విప్పు ప్రభాస్. రావట్లేదు గంగా. ఏ గంగా, మళ్ళీ మా ఆయన వచ్చాడంటే అరుస్తాడు. తను రాకముందే పని కానిచ్చేస్తాగా. ఏయ్ మెల్లగా స్లోగా బిగించు. నా స్పీడ్ సంగతి నీకు తెలిసిందే కదా గంగా. అమ్మయ్యా పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? డబుల్ హ్యాపీ. యు ఆర్ గ్రేట్. అబ్బా మళ్ళీ అదే సేమ్ టచ్. వీళ్ళిద్దరూ ఇవాళ అయిపోయారు. వీళ్ళిద్దరిని మర్డర్ చేసి బెడ్రూమ్ లోనే సమాధి చేసేస్తాను. ఇప్పుడు డబుల్ కట్ ఓకేగా? మీ ఆయన నన్ను ఏమన్నారుగా? డబ్బు వచ్చిందని ఆయన డబుల్ కార్డ్ కొన్నారు, అదేమో పాడైపోయింది. నీ వల్లే రిపేర్ అయింది. థ్యాంక్ యూ ప్రభాస్. డోంట్ వరీ, మీ ఆయన పాడైపోయినా రిపేర్ చేస్తా. గంగా 1998లో ఓసారి మీ హాస్టల్లో ఫ్యాన్ పాడైపోతే నేనే వచ్చి రిపేర్ చేశా, గుర్తుందా? లేకే ఆ రోజు నీ వల్లే కదా మా అమ్మాయిలంతా హాయిగా నిద్రపోయాం. ఈ రోజు కార్పెంటర్ రాకపోయేసరికి నీకు పని పెట్టాను. ఏమనుకోకు ప్రభాస్. వారిని మీరు ఇంతసేపు ఈ గదిలో మాట్లాడుకుంటుంది డబుల్ కట్ గురించే? yes dude. మీరేమనుకున్నారు? నేనేమనుకున్నాను? నేనేమనుకోలేదు. చేతిలో ఆ సుత్తి ఏంటి? అంత పెద్దది ఎందుకు తెచ్చారు? అదే నేను కూడా డబుల్ కట్ రిపేర్ చేద్దామని.
డబుల్ కట్ విప్పాలంటే స్పానర్ కావాలి కానీ సుత్తెందుకు? యు సో ఫనీ. జిటాంగ్ 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 జిటాంగ్. సేమ్ టచ్. అబ్బో ఈడి టచ్ నాకొచ్చిందండి. జిటాంగ్ 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 జిటాంగ్. రమ్య చిన్న రెడీ చేసావా? సార్ రూమ్ లో చిన్ని మేడం లేరు. వాట్? సరిగ్గా చూసావా? వెళ్ళి ఇల్లంతా వెతుకో పో. సరే సార్. చిన్ని 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 చిన్ని. సార్ ఆ. ఇల్లంతా వెతికాను, చిన్ని మేడం ఎక్కడ కనిపించట్లేదు. బుద్ధుందా నీకు? అసలేం చేస్తున్నావు నువ్వు? నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నదే చిన్నిని చూసుకోవడానికి. అది వదిలేసి ఏ రాజకార్యాలు వెలగబెడుతున్నావు నువ్వు? నిన్ను శత్రు ఏమైంది? ఎందుకు ఆయన కొడుతున్నావు? కొట్టాలా, నరికి పోగులు పెట్టాలా? అసలు ఏమైందిరా? చిన్ని మేడం కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? ఒకవేళ తను బయటికి వెళ్ళిందేమో, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అవసరమైతే మీ అమ్మ హెల్ప్ కూడా తీసుకున్నారా? అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. చిన్ని నాన్న, చిన్ని ఎక్కడికి వెళ్ళిపోయావురా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నీకు ఏం కాలేదు కదా? నీకేం కాలేదు కదమ్మా? ఆ? టైంకి నా కంటబడింది కాబట్టి తనకేం కాలేదు. పిచ్చి పిల్లని ఇలానే నా చూసుకునేది? రోడ్డుకు అడ్డంగా ఇష్టానుసారంగా వెళ్తోంది. ఏ వెహికల్ అయినా గుద్దుంటే? అన్నా నాన్న అని చెప్పుకోవడమే కాదు, జాగ్రత్తగా చూసుకోవడం కూడా తెలియాలి. అదేమన్నా మతి స్థిమితంగా ఉన్న పిల్లనుకున్నారా? ఇల్లు దాటితే ఇల్లు గుర్తుండదు. తన మనుషులెవరో తెలీదు, మంచేదో చెడేదో తెలీదు. అలాంటి పిల్లని ఇలానేనా చూసుకునేది? దాని అదృష్టం బాగుండి అది నాకంట పడింది. అలా కాకుండా ఇంకేమైనా జరుగుంటే నాకు చెడ్డ పేరొచ్చేది. సవతి తల్లి సరిగ్గా చూసుకోవడం లేదని మీడియా ఈ పాటికి నా పరువు తీసేది. మీ నిర్లక్ష్యం వల్ల అది నేను బలిపశువులయ్యేవాళ్ళం. థ్యాంక్ యూ మాయా, ఈరోజు అమ్మ అనిపించుకున్నావు. శత్రు, నువ్వు కూడా మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పు. అవసరం లేదు.
దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. పద చంద్రకళ. అన్నయ్య తనెవరు? మన ఊరికి మేయర్. అంటే రమ్య, మేయర్ అంటే చిన్ని లోపలికి ఏంటన్నయ్య? తీసుకెళ్ళు. అంటే ఏంటి చెప్పు. నేను చెప్తారా అమ్మా? నువ్వే చెప్పాలి. నేను చెప్తా కదా. అన్నయ్య నువ్వే రమ్య, చెప్పు. చెప్పు. చెప్పండి సార్. చెప్పు. వెళ్ళు. నేను చెప్తారా అమ్మా? నువ్వు చెప్తావు ఆ, కదా? నేను చెప్తాగా. అన్నయ్య చెప్తుందా? చెప్తున్నా నేను చెప్తానమ్మా. నువ్వే చెప్పాలి. చెప్తావు కదా. ఆ, నేను చెప్తాగా. చిన్నిని ఇంటికి తీసుకొచ్చినందుకేనా పిన్నిని మీ అమ్మని చెప్పొచ్చుగా. చిన్ని ఇంట్లోంచి బయటకు వెళ్ళడం తన అమాయకత్వం డాడీ. చిన్నిని మేయర్ ఇంటికి తీసుకురావడం తన అహంభావం. తను మాకు హెల్ప్ చేసిందని మీరు అనుకుంటున్నారు. కాదు, అధికారం పోతుందన్న భయంతో చేసింది. మాకు అమ్మ వాళ్ళన్న ప్రేమతో చేసింది కాదు. చిన్నిని కాపాడింది కదరా. కాదు, తన పదవిని కాపాడుకుంది. తను సరిగ్గా ఉండబట్టే చిన్ని క్షేమంగా ఉంది. మీరు సరిగ్గా ఉండుంటే మాకు ఈ రోజు ఈ కర్మ పట్టేది కాదు. సాయం చేసిన వాళ్ళని చిన్నబుచ్చే కన్నా నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేసి ఆ ఇందిరాని పట్టుకో. కనీసం చిన్ని అయినా బాగుపడుతుంది. పట్టుకుంటాను. మొన్న మిస్ అయినంత మాత్రాన్ని వదిలిపెడతాను అనుకున్నారా? వదిలిపెట్టను. ఎలాగైనా పట్టుకుంటాను.